హాయ్ నేను సతీష్. ఏంది బిగ్ బాస్ ఇన్ని ట్విస్టులు ఇస్తానో, ఇన్ని సర్ప్రైజులు ప్లాన్ చేస్తానో అయితే ఆశ్చర్యపోయే అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. అసలు రెగ్యులర్ వీకెండ్ ఎలిమినేషన్ మీకు అందరికీ తెలిసిందే కదా. కానీ ఈసారి ఏంటంటే రెగ్యులర్ వీకెండ్ ఎలిమినేషన్ కంటే ముందే ఒకరోజు ముందే మరొక ఎలిమినేషన్, ఈ డబుల్ ఎలిమినేషన్లో భాగంగా మరొక ఎలిమినేషన్ పెట్టాలని అనుకుంటున్నారంట. నాకున్న అప్డేట్ వరకు అది మరి ఎట్లా పెడతారో, ఏం పెడతారో, ఎలా ప్లాన్ చేస్తారు కానీ మొత్తానికి డబుల్ ధమాకా ఉండబోతుంది. అది డిస్కషన్ అయితే నడిచింది, బట్ ఇంప్లిమెంట్ చేస్తారా దాన్ని ఏదైనా ఆడియన్స్ వావ్ అనే మాదిరిగా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఒక ట్విస్ట్ ఇచ్చి ఏదో రకంగా ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. సరే, ఈ వీడియోలు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు చెబుతా. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సోది చెప్పను, బ్రీఫ్గా ఓన్లీ కంటెంట్ వరకే మాట్లాడదా. కాకపోతే ఒకే ఒకటి ప్రతి వీడియోలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 30 సెకండ్స్ మ్యాక్సిమం ఉంటుంది, ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో పెట్టే ప్రతి వీడియోకి హైప్ ఇవ్వండి. ఎందుకంటే యూట్యూబ్ వాడు కూడా పెట్టింది ఏంటంటే 500 నుంచి 5 లక్షల సబ్స్క్రైబర్స్ లోపు ఉండే ఛానల్స్కి హైప్ ఆప్షన్ ఇచ్చాడు. న్యూస్ బౌల్ ఛానల్కి ఎటు 5 లక్షల పైన ఉన్నారు కనుక హైప్ ఆప్షన్ అవసరం లేదు, అక్కడ పెట్టలేవాడు. కానీ జర్నలిస్ట్ సతీష్కి అయినట్టు తక్కువగా ఉన్నారు కనుక ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. అట్టకి వీడియో కొట్టే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఫస్ట్ నా నుంచి వచ్చేదానికి మీరు ఎంకరేజ్, ఓహో మన ఆడియన్స్, మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఇలాంటి అప్డేట్స్ ముందే తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నట్టు మీరు కొట్టిన లైక్సే నాకు కౌంట్. ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకునేదానికని. వేలాల్లో చూస్తున్నా, లైక్స్ చూస్తే ఆ రేంజ్లో రావట్లా. ఒక 30,000 40,000 చూస్తే ఒక 10,000 అంటే అమ్మో అత్యాస అనుకుంటున్నాము నేను కదా. అందరూ కొడితే ఇంకా అది ఇంకా బ్రహ్మోత్సవమేనేమో. కనీసం మ్యాక్సిమం ట్రై చేయండి. అలాగే హైప్, అలాగే మెసేజ్ కూడా పెట్టండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యేంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. మీకు నేను ఈ అప్డేట్స్ ఇవ్వడం వల్ల షో మీద మరింత మీకు ఆసక్తి పెరిగే మాదిరిగా ఉంటుంది తప్ప అబ్బాయి ఏం చూస్తాంలే షో అనే టైపు నీరసంగా, నిరుత్సాహంగా ఉండదు. సో నా స్పెషల్ ఎనలైజిస్, నా ఒపీనియన్స్తో కలిపి ఎనలైజ్ చేస్తూ ఉంటా కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే, ఇక బిగ్ బాస్ ఏంటంటే ఈ వీక్ ఎలిమినేషన్కి మామూలు స్కెచ్ అయితే వేయలా. డబుల్ ఎలిమినేషన్ పక్క ఫిక్స్. హౌస్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఏంటంటే కంటెంట్ ఇవ్వకుండా, ఆడియన్స్తో కనెక్షన్ కాకుండా ఆ హౌస్ను పట్టుకొని చూరు పట్టుకుని వేలాడడం అంటారు కదా, అట్లా కొంతమందిని వేలాడుతున్న వల్ల పక్కా పంపేయాలి. బిగ్ బాస్కి అయితే ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే ఇక గెంటేయాలి అని ఎంత ఫిక్స్ అయిపోయాడంట. బిగ్ బాస్ ఇంటెన్షన్ ఏంటి, బేసిక్గా మంచి కంటెస్టెంట్లు రావాలి, డిఫరెంట్ ఎమోషన్స్తో. ఏమది కంటెస్టెంట్కి మధ్య చాలా వేరియేషన్ ఉంటూ ఏదో ఒక రకంగా ఒక ఇన్స్పిరేషను, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకునేటట్టు ఏదో సంథింగ్, ఒక ఎమోషనల్ జర్నీ చూసే కంటెస్టెంట్స్ వస్తే షో హిట్ అయింది, ఆడియన్స్తో మరింత కనెక్షన్ పెరుగుతుంది. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిఫరెంట్ కేటగిరీ నుంచి చాలా వేల మంది నుంచి ఫిల్టర్ చేసి తీసుకొస్తే తీరా హౌస్లోకి వచ్చాక ఉన్నానంటే ఉన్నాను, తిన్నానంటే తిన్నాను, పడుకున్నానంటే ఏం ఉపయోగం, వాళ్ళకేం ఉపయోగం, చూసేవాడికి ఎందుకు చూస్తారు చెప్పండి. టీవీ మ్యూట్లో పెట్టుకోవడం ఉత్తమమైన బాధ్యతగా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళని ఇంకా ఉపేక్షించి ఉపయోగం లేదు. అసలుకే ఎసరు పెట్టేలాగా ఉన్నారు. ఆ షోలో ఒక ఎమోషనల్ జర్నీ చూడాలనుకుంటే వీళ్ళంటి వాళ్ళు పంపించడమే ఉత్తమం ఇంకా అని చెప్పేసి పక్కా ఫిక్స్ అయిపోయి ఈ వీక్ డేంజర్ జోన్లో అందరినీ పడేసి కావాలన్నప్పుడే నేను వీక్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, 10 మంది కూడా వచ్చేసరికి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ కోసం ప్లాన్ చేసి. ఎందుకంటే ఏదో సామెత చెప్పినట్టుగా ఊరికే ఉన్నామంటే ఉన్నామే, ఇక డేంజర్ జోన్లో అందరిని అందుకే పడేసి టాస్క్లను ఆడించారు. కరెక్ట్గా మీరు గమనిస్తే సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి అండ్ శ్రీజ ఈ 2 టీంలు ఆఖరిలోనికి వచ్చినప్పుడే కావాలనే టాప్లో ఉన్న బర్నీ టీంకి స్పెషల్ పవర్ ఇచ్చి ఇక్కడ ఐసోలేట్ చేసేలాగా ప్లాన్ చేశాడు, పగడ్బందీగా బిగించాడు. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా వాళ్ళే బాటంలో ఉండేటప్పుడు అంటే ఇక్కడ బర్నీ వాళ్ళు సంజన ఆర్ ఫ్లోరా వీళ్ళ టీము, లేదా శ్రీజ అండ్ సుమన్ శెట్టి ఆ ఇద్దరు టీంలలో ఏ టీంను తప్పించేసినా బిగ్ బాస్కి పర్వాలేదు. బిగ్ బాస్ కావాల్సింది కూడా అదే, శ్రీజ అండ్ సుమన్ టీంలో తప్పించినా పర్వాలా, అట్లాగే సంజనార్ ఫ్లోర్. ఎందుకు ఇంత పర్టికులర్గా వేల టీముల మీద బిగ్ బాస్ కక్ష అంటే కక్ష కాదు, ఆ 2 టీంలలో కూడా ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి ఇద్దరి వల్ల హౌస్కి కానీ, షోకి కానీ, ఆడియన్స్కి వచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషనల్ జర్నీ కానీ 5 వారాలు అయ్యింది, ఒక్కటంటే ఒక్కటి పడట్లా, ఎలాంటి ప్రయోజనం లేదు. ఇదే మాట బిగ్ బాస్ టీం ఫీల్ అవుతుంది కనుక ఎట్లాగైనా సరే వాళ్ళని పంపాలని ఫిక్స్ అయిపోయి అందుకే వాళ్ళు ఏ టీం సెలెక్ట్ చేసినా పక్కన పడేసి వీళ్ళిద్దరిలో ఒకరిని డేంజర్ జోన్ కింద ఎలిమినేట్ చేసేయచ్చు అనేది బిగ్ బాస్ పక్క ప్లాన్. ఎందుకంటే వీళ్ళిద్దరు హౌస్లో మొన్న వాళ్ళు జోకులు వేసుకున్నట్టుగా ఎన్ని రోజులున్నా, ఎన్ని వారాలున్నా, 5 వారాలు కాదు 15 వారాలు 50 వారాలు ఉన్నా సరే అంతే, మోగనోమే, మౌన వ్రతమే, పలికే బంగారం, నోరిప్పితే ముత్యాలు రాలిపోతాయో, హౌస్మేట్స్ అందరూ ఏరుకుంటారో, ఆడియన్స్ ఏరుకుంటారో మాదిరిగా ఎమోషన్స్ ఉండవో తెలియదు, ఉన్న వాటిని బయట పెట్టరో తెలియదు. ఇంకా కనీసం అసలు ఇద్దరు గంతకు తగ్గ బొమ్మ అంటారు కదా, అసలు వెరైటీగా ఉత్సవ విగ్రహాలు అంటారు కదా, ఎంత చెప్పినా తక్కువే. నెగిటివిటీ తెచ్చుకోలేదని సంతోషించాలా వాళ్ళ ఫాలోవర్స్ కానీ,
కనీసం వాళ్ళంటే ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళలో ఫన్ ఉందా, ఫైర్ ఉందా, ఒక లాజిక్ బ్రెయిన్ ఉందా, లేకపోతే ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేస్తారా, లేకపోతే బ్రెయిన్ గేమ్స్ మంచిగా ఆడతారా, అసలు ఏంటి అంటే ఆ రోజు ఎలా వచ్చినప్పుడు ఏదైతే ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఎలాంటి ఒపీనియన్ కూడా ఆడియన్స్లు క్రియేట్ చేయలేకపోయినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎన్ని వారాలు ఉంటే ఏం ఉపయోగం, నో యూజ్, కంటెంట్ జీరో, పెద్ద గుండు సున్నా. సో అసలు ఎంత దారుణం అంటే వీళ్ళు నోరు విప్పి మాట్లాడడమే గగనమైపోతుంది. ఏదో టాస్క్లో మెరుపు తీగల్లాగా ఎప్పుడో ఒకసారి కొద్దిగా పర్ఫామ్ చేస్తే అమ్మయ్య అని మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది. నిన్న సుమన్ శెట్టి టాస్క్లో డ్యాన్సులు చేస్తే ఉన్నాడా ఈ కంటెస్టెంట్ డ్యాన్స్ చేస్తాడనమాట అని ఆడియన్స్ పర్లే ఉన్నాడు 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 రోయ్ ఉన్నాడు ఉన్నాడు అనుకునే పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఫ్లోరా ఉండింది, అరే నిన్ను తీసామమ్మా, నిన్ను గెంటేసామమ్మా అని వాళ్ళు చెబితే దివ్య వచ్చి నవ్వుతూ సారీ చెబితే అంతకంటే నవ్వుతూ చాలా హ్యాపీ అండి, ఓకేనండి, సంతోషమేనండి అని మాదిరిగా ఆడికి పెయిన్ ఉండదా, ఎమోషన్ ఉండదా? నిన్ను తీసారంటే విరుచుకుపడి ఇంక రియాక్ట్ అయ్యి గట్టిగా నన్ను ఎట్లా తీసేస్తావు ఆలోచించాలి కదా. ఏమి నేను ఎక్కడ పర్ఫార్మెన్స్ తక్కువ చేసాం, 5 టాస్కులు ఆడేటప్పుడు మేము ఏ పొజిషన్లో ఉన్నాం, మాకంటే వాళ్ళు ఎట్లా బెటరు, మేము ఎందుకు వరస్ట్, ఆర్గ్యుమెంట్ చేయకుండా పోనీ ఒకటే బాధ అంటే ఇలాంటి టాస్కులు ఆడలేకపోయిన బాధ అంతకు మించి అది ఎంత అద్భుతమైన అవకాశం. కంటెస్టెంట్కి ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. అక్కడ ఫ్లోరాష్కి సంజనాకు వస్తే సంజన వాడుకుంది, మాకు ఎట్లా అన్యాయం చేస్తారు బిగ్ బాస్, ప్రతి సందర్భంలో తీసేస్తున్నారు, కర్మ సిద్ధాంతం అంటూ ఒకటి ఉంటుంది కదని. బట్ ఈ ఫ్లోరా నథింగ్, ఇంకేం ఉపయోగం చెప్పండి. నిజంగా ఈ సుమన్ శెట్టి కానీ ఈ ఫ్లోరా కానీ హౌస్లో ఎన్ని రోజులు ఉన్న భారమే తప్ప నో యూస్, కంటెంట్ రాదు. ఇప్పుడు ఎట్లా మరి సర్వైవ్ అవుతున్నారంటే వేరే వాళ్ళ మీద కోపం వీళ్ళకి వరం అయ్యింది, మంచి కంటెంట్ కోరుకునే ఆడియన్స్కి శాపం అయ్యింది. వీళ్ళిద్దరు బదులు ఇంకెవరో కొత్త కంటెస్టెంట్స్ ఇద్దరిని తెచ్చుకునే 5 వారాల్లో కొంత బెటర్గా ఇప్పుడు అవుట్ అయిపోయిన కంటెస్టెంట్లు కావచ్చు, మనీష్ మర్యాద లేకపోతే ప్రియా, వీళ్ళైనా బెటర్ అనిపించే పరిస్థితి, లేదా ఇంకా కంప్లీట్గా మరొక ఇద్దరికి ఎవరికి ఇచ్చిన షాకిబ్కో లేకపోతే ఇంకెవరో నాగవకో వాళ్ళైనా అనుషరత్నం వాళ్ళైనా నయం అనిపించేది. ఖచ్చితంగా వీళ్ళంత దారుణంగా అయితే కంటెంట్ జీరో జోనర్లు అయితే ఉండరు. వాళ్ళు ఏదో ఒకటి రచ్చరంబోలో గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి చేసేవారు, ఎమోషన్ అయితే ఉండేది. అసలు శూన్యం ఇక్కడ వీళ్ళ వరకు వచ్చేసరికి. సో అందుకోసమనే పైగా ఏంటి వైల్డ్ కార్డ్స్ రెడీగా ఉన్నారు, రాబోతున్నారు. సో ఇలాంటప్పుడే వీళ్ళని ఖచ్చితంగా సేల్ చేసేస్తే బెటర్, లేదంటే ఆ వైల్డ్ కార్డులు వచ్చి మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళేమో సైకిల్ స్టాండ్లకు ఖచ్చితంగా వీళ్ళ హౌస్లో ఉండేవాళ్ళు మనం సేఫ్ అవ్వాలంటే అయ్యో మేము 5 వారాలు ఆడాం ఉన్నాం, మీరు ఇప్పుడే వచ్చి ఎట్లా మీరు ముందుకు పోతారని వాళ్ళని ఒక సైకిల్ స్టాండ్ మాదిరిగా వారానికి ఒకళ్ళు అలా పెడతా ఉంటారు. మ్యాక్సిమం అందరినీ ప్రతి వారం నామినేషన్లకు తెచ్చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా కనెక్ట్ అయ్యేదానికి, మళ్ళీ ఓపెన్ అయ్యేదానికి, ఇక్కడ వాతావరణానికి అలవాటు పడేదానికి కొంత టైం పడుతుంది. ఈలోగా ఒక్కొక్క వికెట్ రాలిపోతూ ఉంటే మళ్ళీ ఉత్సాహ విగ్రహాలు ఈ జడ పదార్థాలు అనుకునే కంటెస్టెంట్లు ఇంకా అలా అతుక్కుపోయి అలా ఉండిపోతాయి. సో జనరల్గా ఏంటి హిందీ బిగ్ బాస్లో కూడా పాత సీజన్ల కంటెస్టెంట్ల నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చేస్తూ ఉంటారు, రకరకాల ట్విస్టులు. సరే వీళ్ళు ఎటు కంటెంట్ రావట్లేదు అనేటప్పుడు గత సీజన్ల కంటెస్టెంట్ల నుంచి ఒక్కొక్క సీజన్ నుంచి ఒకరిన ఇద్దరిని తీసుకొచ్చి ప్రక్రియ అయితే చేపడుతూ ఉంటాడు. సో ఇక్కడ కూడా బిగ్ బాస్ ఎన్ని సీజన్లు చూడాలా, ఎన్ని లాంగ్వేజ్లు చేయలే, ఎన్ని లాంగ్వేజ్లు ఎన్నో సీజన్లో ఎంతోమంది కంటెస్టెంట్లని చూసి 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 గేమ్ ఆడించి 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 పండిపోయాడు కనుక, పైగా ఇది చదరంగం మాత్రమే కాదు రణరంగం అన్నాడు కనుక ఇలాంటి ట్విస్టులు అయితే ప్లాన్ చేసి మొత్తానికి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఒకరిని పంపిస్తాడు. ఇక రియల్గా అదేంటి సార్ మీకు ఒక ఫీలింగ్ రావచ్చు, మరి మేము ఓట్లు వేసేది దేనికండి, మాకేం పని పట్టలేదా, మాకు ఏదో ఎక్కడో ఒకటి ఎవరో ఒకరు కనెక్ట్ అవ్వబట్టంటే మీ ఆడియన్స్ వేసే ఓట్లకి ఎప్పుడు అన్యాయం జరగదు. మీరు వేసే ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ ప్రక్రియ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఇప్పుడు హౌస్కి భారం అయ్యేటప్పుడు ఏం చేస్తారు ఇంకా. సో ఈ ప్రాసెస్ ద్వారా ఈ డేంజర్ జోన్ టాస్కుల్లో భాగంగా గెంటేయాలని పక్కా ప్లాన్ చేస్తున్నట్లు నాకున్న అప్డేట్. మరి ఎవరిని ఆడియన్స్ ఓట్లతో ఎలిమినేట్ చేస్తారనేది నేను డైలీ మన న్యూస్ బాల్ ఛానల్లో రెగ్యులర్గా వేసే ఆ ఓటింగ్ వీడియోలో క్లియర్గా అనలైజ్ చేస్తా ఎవరెవరు. ఎందుకంటే ఇప్పుడు చాలా ట్విస్టులు వచ్చినాయి కదా, ఇప్పుడు సడన్గా ఎంతమంది అంటే వాళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక ట్విస్ట్ కూడా వచ్చి ఆ కంటెస్టెంట్ కూడా డేంజర్ జోన్లో సేఫ్ జోన్లోకి వచ్చేసింది. నిన్న టాస్క్ల ద్వారా ఆడిన భరణి, దివ్య, పవన్ కళ్యాణ్ సేఫ్ అయిపోయి నామినేషన్ నుంచి బయటపడిపోయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు కదా. సో వీళ్ళని ఏంటంటే ఓటింగ్లో నుంచి వీళ్ళని పక్కకి తప్పించేశాడు బిగ్ బాస్. ఇంకా మరొక ట్విస్ట్ ఏంటంటే బిగ్గెస్ట్ ట్విస్ట్, నైట్ ప్రోమో మనం చూసినట్టుగా ఆ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళలో ఒకరికి కూడా మళ్ళీ మరొక ఆఖరి అవకాశం నిరూపించుకోండి, ప్రూవ్ చేసుకోండి అంటే మరి టాస్క్లో ఫస్ట్ అప్డేట్ నేను మళ్ళీ చెబుతున్నా, తనూజ గెలిచింది. ఆమె పక్కా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. తనూజ ఫ్యాన్స్కి పండగే. అఫ్కోర్స్ తనూజకి అయితే ఓటింగ్తో సంబంధం, ఈ టాస్కులతో సంబంధం లేకపోయినా ఓటింగ్ మంచిగా ఉంది. నిన్న టాస్క్లో కూడా పర్ఫామ్ బాగా చేశారు కోఆర్డినేషన్తో. తర్వాత ఫస్ట్లో తడబడినా అలిగినా హట్ అయినా తర్వాత కళ్యాణ్ అండ్ ఈమె కాంబినేషన్లో మంచిగా ఆడుకొచ్చారు. సో ఆమె కూడా సేఫ్ జోన్లోకి వెళ్తుంది.
ఇంకా ఇప్పటికేంటి తనూజ, కళ్యాణ్ వీళ్ళతో కంటెంట్ అయితే వస్తుంది. భరణి, దివ్య వాళ్ళతో కూడా కంటెంట్ వస్తుంది. సో వీళ్ళైతే సేఫ్. నేను ఇప్పుడు ఎలిమినేషన్ గురించి చెబుతా ఉన్నాను కదా, ఓట్ల పరంగా చూసుకున్నా సరే, కంటెంట్ పరంగా చూసుకున్నా ఈ నలుగురు పక్కా సేఫ్. బిగ్ బాస్ కోరుకునేది ఏమంటారంటే తాను తలచింది దైవం, తాను అడిగింది దైవం వరం ఇచ్చింది, రెండు ఒకటైన మాదిరిగా. సో మొత్తానికి బిగ్ బాస్ అనుకుంటున్నది ఇవి నలుగురు కంటెంట్ ఇచ్చే కటౌట్లన్నీ ఉండాలి హౌస్లో, కంటెంట్ లేని వాళ్ళే డేంజర్ జోన్లో ఉండాలని మాదిరిగా ఆయన అనుకున్నట్టుగా మ్యాక్సిమం వర్కౌట్ అయిపోయి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. సో ఎందుకంటే నేను మీకు ఒక వీడియోలో, నేను 2 వీడియోలు అనలైజ్ చేసి చెప్పా. ఎగ్జాంపుల్, సంజన సంచాలకుగా కాదు కదా, అడిగితే ఇవ్వలేదు సరి కదా. ఆ టాస్క్ అయ్యేటప్పుడు ఆ ఇద్దరిని, ఫ్లోరాని సంజనని గ్రీన్ లైన్ అది పెట్టి ఆ లైన్ అవతల, బ్లూ లైన్ అవతలే ఉండండి అని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆ టాస్క్ పాడు చేస్తే పకడ్బందీగా ఒక ప్లాన్ చేసుకుని గేమ్ని ఎట్లా చేంజ్ చేయాలని బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. రణరంగం నేనే స్వయంగా ఈసారి సీజన్లో దిగుతా, ఆట ఆడుకుంటా మీతో అని చెప్పి ఆడుకునేదానికి మళ్ళీ సంజన వచ్చి ఆ భరణి అండ్ దివ్య మీద కోపంతో సంచాలకు అడిగింది. సో మొత్తం వాళ్ళని ఫైల్ చేసిస్తే వాళ్ళు బాటంలోకి వస్తే మొత్తం గేమ్ చేంజ్ అయిపోద్ది. సో లేదంటే ఇక్కడికి వచ్చినా సరే డిస్టర్బ్ చేసినా సరే అటు ఇటు అయిపోద్ది అని చెప్పి ముందే వాళ్ళకి ఒక లైన్ పెట్టి ఆ లైన్ అవతల ఉండమని చెప్పి అంత కంట్రోల్ చేసి తను అనుకున్న కంటెస్టెంట్లు అందరూ ఆటలో పరంగా, కంటెంట్ పరంగా, ఓట్ల పరంగా ఉండే వాళ్ళందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళే మాదిరిగా ఈ టాస్క్లను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే తనూజ, కళ్యాణ్, భరణి, దివ్య కంటెంట్ ఇచ్చే కటౌట్స్ ఈ 4 సేఫ్. ఇక మిగిలిన వాళ్ళు అంటారా, సుమన్ అయితే కంటెంట్ ఉండదు, ఏముండదు. సంజన తప్ప మిగతా అందరూ ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. సంజన మళ్ళీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాల్సిన అర్హత ఉన్నవాళ్ళే. సో మొత్తానికి ఈ టాస్క్ల ప్రాసెస్ ద్వారా ఒకరిని పంపేస్తాడు. మరి మీరు ఓట్లు వేసిన ఓట్లకైతే విలువ ఉంటుంది కదా, సో దాని పరంగా ఖచ్చితంగా ఎవిక్షన్ కూడా మరొకటి ఉంటుంది అని ఇప్పటికే చెప్పాడు. సో ఆ రకంగా చూసుకుంటే డీమోన్ వికెట్ రాలిపోవచ్చు, లేదా ఫ్లోరాయిన్ కావచ్చు, ఎవరు ఏంటి అనేది మొత్తానికి వీకెండ్ ఎపిసోడ్ కంటే ముందే మరొక ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. మరి అది ఎవరు ఏంటనేది న్యూస్ బోర్డ్లో ఒక స్పెషల్ వీడియో రెగ్యులర్గా వేస్తా కదా, ఆ వీడియో అయితే మిస్ కాకండి, చూడండి. అట్లాగే ఇంకా ఇప్పుడు ఏదైతే ప్రోమోలు చూపించారు కదా ఆ టాస్క్లో గేమ్ ఎట్లా ఉండబోతుంది, ఎలాంటి హైలైట్లు ఉన్నాయి, ట్విస్టులు ఉన్నాయి, అలాగే ఇంకోటి ఒక 2-3 స్పెషల్ టాస్క్లు కూడా ఆడించారు. అన్ని అప్డేట్స్ కూడా మరొక ఛానల్లో జర్నలిస్ట్ సతీష్లో క్లియర్గా అనలైజ్ చేసి చెబుతా. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది. అలాగే లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి.